హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు EFG ఛానల్. EFG అంటే అన్లాక్ పోస్చర్. ఫ్రెండ్స్, మనకి చూడండి, ఆర్మీలో మనము ఏ విధంగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలి అన్న దాని గురించి మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాము. సో దానికి సంబంధించి ఏంటంటే వీడియో అనేది నేను చాలా చేశాను. ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాటిని మీరు పాల్గొవచ్చు. అయితే ఫ్రెండ్స్, మనకి ఒక ఆర్మీలో 1.6 కిలోమీటర్స్ 5 minutes 30 seconds ఏ గ్రేడ్ అనేది ఉంటుంది, 5 minutes 45 seconds బి గ్రేడ్ అనేది ఉంటుంది. అయితే వీటికి సంబంధించి రన్నింగ్ ఏ విధంగా ప్రాక్టీస్ చేసుకోవాలి, ఏ విధంగా అయితే మనం గెట్ ఇన్ అవుతాము. సో చాలా మంది కూడా నన్ను డౌట్స్ అడుగుతున్నారు, ఏ ట్రేడ్ అయితే మంచిగా ఉంటుంది ఆర్మీలోని. సో ఫ్రెండ్స్, ఆర్మీలో ఏ ట్రేడ్ అని కాదు, అన్ని ట్రేడ్స్ మంచిగా ఉంటాయి. సో అన్ని ట్రేడ్ కూడా మంచివి. సో ఏంటంటే మనం ఒక స్టడీ పర్పస్ అంటే మనకి 10th క్లాస్ బేస్ అయితే ఒక ఆర్మీ జీడీకి వెళ్ళొచ్చు, అదేవిధంగా ట్రేడ్ మెన్కి వెళ్ళొచ్చు. అది ఇంటర్ బేస్ అయితే ఎంపీసీ చేసిన వాళ్ళు అయితేనేమో టెక్నికల్కి వెళ్ళొచ్చు ఆర్మీలో. అదేవిధంగా ఓన్లీ బైపీసీ చేసిన వాళ్ళైతే వాళ్ళు క్లర్క్కి వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైమ్ మనకి నర్సింగ్ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఎంపీసీ చేసిన వాళ్ళు ఇటు క్లర్క్ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇంటర్ బేస్ వాళ్ళకి 10th బేస్ మీద ఉన్నాయి కూడా వెళ్ళొచ్చు. సో అందులో డౌట్ లేదు. సో అన్ని ట్రేడ్ కూడా మంచి. అయితే ఫ్రెండ్స్, మనకి ఒక ఆర్మీలో రన్నింగ్ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలని నేర్చుకున్నాం కదా. డైలీ రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకి చాలా పెయిన్స్ అనేవి రావడం జరుగుతుంది, బాడీలో పెయిన్స్ కూడా. సో ఈ యొక్క పెయిన్స్ రాకుండా ఉండడానికి వచ్చిన తర్వాత ఏ విధంగా రిలీఫ్ అవ్వాలి అనే దాని గురించి అయితే మనం ఇప్పుడు వీడియో చేసుకుందాము. సో ముందుగా నేను చెప్పబోయేది ఏంటిదంటే ఫ్రెండ్స్, మీరు మీ యొక్క ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి చాలా మంది కూడా మనకి దీని గురించి ఐడియా లేదు. సో డిఫెన్స్ సంబంధించి ఏంటంటే ఒక ఆర్మీ ఇలాంటి తెలుగులో మనకి ఫస్ట్ డిఫెన్స్ తెలుగు ఛానల్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అయితే చూడండి ఫ్రెండ్స్, మనము వర్కౌట్స్ అనేది ఏ విధంగా చేస్తాం అనేది మనం టాపిక్ లోకి వచ్చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మనము రన్నింగ్ చేసి వచ్చిన తర్వాత ఏంటంటే మనం చేసుకోవాల్సిన వార్మప్స్ చూడండి. ఫస్ట్ మనం ఒక లెగ్ అనేది కిక్ ఇవ్వాలి, ఓకేనా. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఇక్కడ ఇలా జంప్ చేస్తూ మనము కిక్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఇలా ఫ్రంట్ సైడ్ ఇలా మనం చేస్తున్న కొద్ది ఏమవుతుందంటే ఇక్కడ మజిల్ పట్టుకున్నా కానీ, అదేవిధంగా ఇక్కడ నర్వ్స్ అనేవి ఉంటా కానీ ఏంటంటే ఫ్రీ అవుతుంది అనమాట. అదే సైడ్ కూడా ఇచ్చేసేయండి, ఓకేనా. బాగా మనం ఏం చేయాలంటే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన మజిల్ మొత్తం కూడా ఫ్రీ అవుతాయి అని చెప్పుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాక్ ఇచ్చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనం స్లోగా జంప్ చేయాలి మనం, ఓకేనా. స్లోగా జంప్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, పర్సన్ తీసుకున్నాం కదా మనము. సో ఇది చూడండి, ఇప్పుడు జంప్ చేయాలి, స్లోగా జంప్ చేయాలి. ఎలా జంప్ చేస్తాం చూడండి, స్లో జంప్, ఓకేనా ఫ్రెండ్స్. ఇలా స్లో జంప్ చేయాలి, ఓకేనా. మనం ఏంటంటే రైట్ కిక్ ఇలా ఇచ్చేసాం కదా. సో అవన్నీ కూడా అయిపోయాయి. ఆ తర్వాత కిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే బాడీ మొత్తం కూడా మనం ఏంటంటే వర్కౌట్స్ అనేది చేపిద్దాం, ఓకేనా. మజిల్స్ మొత్తం ఎక్కడైతే ఉంటాయో మొత్తం కూడా బాడీ రిలీఫ్ అనేది చేపిద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా రిలీఫ్ చేపిస్తాను. చూడండి, మనం బాడీ రిలీఫ్ అనేది ఏ విధంగా చేసుకుంటామంటే ఫస్ట్ ముందుగా మనం గమనించాల్సింది ఏంటంటే వచ్చే ఒక పర్సన్ మనకి ఫ్రీగా ఉంటారు. సో అతను లెగ్స్ అనేది తీసుకోవాలి మనం. అయితే ముందుగా మనం ఫ్రెండ్స్ ఇది చేసేటప్పుడు మనము ఒక పర్సన్ హెల్ప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇది చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి, ఓకేనా. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఒక లెగ్ తీసారా, లెగ్ అనేది ఫ్రీగా ఉండాలి, ఓకేనా. ఫ్రీగా ఉండాలి. ఒక పర్సన్ మీకు గమనించవచ్చు, లెగ్ అనేది ఫ్రీగా పెట్టాలి. ఫ్రీగా పెట్టిన తర్వాత మీరు ఒక పర్సన్ హెల్ప్ తీసుకొని ఏం చేయాలంటే ఇలా మీరు రొటేట్ చేయాలన్నమాట. సో చూడండి, మొత్తం ఫ్రీగా చేస్తూ షేక్ చేస్తూ మనము రొటేట్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఫ్రంట్ చేసాం కదా, మళ్ళీ ఓకేనా యాంటీ క్లాక్ వైజ్ చేసాం, ఓకేనా. యాంటీ క్లాక్ వైజ్ చేయండి, ఇలా చేయాలి. ఇలా 2 seconds అంటే మనకి లెగ్ అనేది ఫ్రీ అయ్యేంత వరకు, ఓకేనా. మనకి లెగ్ అనేది ఫ్రీ అయ్యేంత వరకు చేయండి. నేనేంటంటే మీకు కొంచెం జస్ట్ అర్థం అవడం కోసం చెప్తున్నాను. సో మీరు 100% అనేది చేసేటప్పుడు కొద్దిగా టైం స్పెండ్ చేయండి, ఓకేనా. క్లాక్ వైజ్ చేస్తున్నాం, ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. అయితే మీరు ఇలాంటి చేసేటప్పుడు ఏంటంటే కొంచెము గ్రౌండ్ మీద అవగాహన ఉన్న వాళ్ళని తీసుకోండి, ఓకేనా. అయితే ఇలా చేసిన తర్వాత మనము ఈ యొక్క లెగ్గుని చూసారా, ఈ యొక్క లెగ్గుని తీసుకొని మనము ఈ యొక్క సరే లెఫ్ట్, ఓకేనా. మనం ఏంటంటే ఇప్పుడు లెఫ్ట్ లెగ్ తీసుకున్నాను, ఓకేనా. రైట్ లెగ్ అనేది కింద పెట్టాను. పెట్టిన తర్వాత ఈ పాద మీద నాది ఒక లెగ్ అనేది ఉంచాను. ఇలా ఉంచిన తర్వాత ఇలా చూడండి, ఇది అనేది ఈ లెగ్ని నాకు ఇలా తీసుకున్నాను, ఓకేనా. ఇలా తీసుకున్న తర్వాత ఏం చేస్తానంటే ఇలా తీసుకున్న తర్వాత దీన్ని చూడండి, ఇక్కడ ఫింగర్స్ ఉన్నాయి చూసారా, దీన్ని ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేస్తూ ఇలా పైకి అంటున్నాను, ఓకేనా. చూడండి, ఇతను గమనించవచ్చు, పెయిన్ ఉంటుంది బట్ తట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట, ఓకేనా. ఓకే, ఇలా కిందికి అన్న తర్వాత నెక్స్ట్ ఇంకో లెగ్ తీసుకోండి. ఈ లెగ్ తీసుకొని మళ్ళీ సేమ్ యాజ్ దిస్, ఓకేనా. ఈ యొక్క లెగ్ పైన మనకి పాదం చూసారా, ఓకేనా. దీనిపైన మనకి కాలు పెట్టండి, ఓకేనా. లైట్గా పెట్టండి. పెట్టిన తర్వాతకి దీన్ని ఇలా తీసుకోండి, ఓకేనా. ఒక భుజం మీద తీసుకున్న తర్వాతకి ఈ యొక్క ఫింగర్స్ తోటి ఇలా ఇలా పెట్టండి ఫస్ట్, ఓకేనా. ఇలా పెట్టిన తర్వాత స్లోగా ప్రెస్ చేయండి, ఓకేనా. స్లోగా ప్రెస్ చేసిన తర్వాత మనకి ఫ్రంట్ సైడ్ కొంచెం ఒక పుష్ చేసినట్టు చేయండి, ఓకేనా. నెక్స్ట్ ఇది ఇలా పెట్టేసిన తర్వాత
నెక్స్ట్ ఈ లెగ్ చూసారా, లెగ్ని ఇలా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇలా పెట్టండి. నెక్స్ట్ ఇదే చూసారా, దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా అంటే ఇలా బెండ్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ మజిల్లో కూడా ఉన్న మొత్తం పెయిన్స్ కూడా నర్వ్స్ కూడా మొత్తం ఏంటంటే ఫ్రీ అవుతాయి అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ 2 లెగ్స్ ఉన్నాయి చూసారా, 2 లెగ్స్ని కూడా ఒకేసారి నేను ఇలా తీసుకున్నాను. దగ్గర తీసుకొని ఏం చేస్తున్నానంటే దీన్ని ప్రెస్ చేస్తున్నాను. సో దీనివల్ల మనకు ప్రాబ్లం ఏం లేదు, ఇలాంటి ప్రాబ్లం కూడా రాదు. సో ఫ్రెండ్స్ ఇక్కడ ప్రెస్ చేయండి. చేసిన తర్వాత చూసారా లెగ్స్ తీసుకున్నాను. ఇది ఇలా తీసుకున్న తర్వాత ఏంటంటే మనకి కొద్దిగా ఫ్రీగా ఉండడానికి వీలు ఉంటుంది అన్నమాట. సో బాగా ఫ్రీ అవుతాయి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మనకి లెగ్స్ నుంచి ఇంకా వర్కౌట్స్ అనేవి ఉన్నాయి. ఇది చూడండి, ఇప్పుడు ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ ఈ లెగ్ తీసుకోండి, 1 లెగ్ తీసుకోండి, సింగిల్ లెగ్, ఓకేనా. ఈ సింగిల్ లెగ్ తీసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా, దీన్ని స్ట్రైట్గా ఉంచండి. స్ట్రైట్గా ఉంచేది అంటే నార్మల్గా ఇలా బెండ్ చేయండి, ఓకేనా. ఇలా ఉంది సారా, ఈ ఫింగర్స్ అండ్ ఇలా కిందికి బెండ్ చేసింది, పైన ఉంది సారా, దీన్ని ఇక్కడ లాగండి అనమాట. ఇలా లాగుతున్నప్పుడు ఏంటంటే మనకి మజిల్ మొత్తం కూడా స్ట్రైట్గా మొత్తం నరాలు మొత్తం లాగేస్తాయి అనమాట. సో అప్పుడు మొత్తం ఫ్రీగా అవ్వడానికి వీలు ఉంటుంది. అలా చూడండి, మీరు గమనించవచ్చు ఇక్కడ. ఇది చేసేటప్పుడు మనం ఖచ్చితంగా ఒకరి హెల్ప్ అనేది 100% తీసుకోవాల్సి ఉంటుంది. మనమైతే తెలియని వాళ్ళని, అవగాహన లేని వాళ్ళని అయితే తీసుకోవద్దు మనం, ఓకేనా. గ్రౌండ్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళంటే చేయించుకోండి, ఓకేనా. ఇలా చేయండి, ఇలా ఇది పైకి లాగేస్తూ ఇది కిందికి పుష్ చేయండి, ఓకేనా. ఇలా చేయండి. అప్పుడు ఏమైందండి మొత్తం కూడా నరాలు లాగేసి. ఇప్పుడు 2 కాళ్ళు తీసుకోండి, ఓకేనా. 2 లెగ్స్ తీసుకున్న తర్వాత మనకి ఏంటంటే చూసారా స్ట్రైట్ పెట్టాలి, ఓకేనా. ఈ స్ట్రైట్ పెట్టిన తర్వాత మనం ఇలా బెండ్ చేయండి, ఓకేనా. అయితే మీకు ఒకవేళ కాళ్ళు కనుక ఆగలేదనుకోండి, ఇతని హ్యాండ్స్ తోటి మనకి లెగ్స్ అనేది లాక్ చేయమని చెప్పండి. అలా లాక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మనకి బాడీ షేక్ కాదు, ఓకేనా. అప్పుడు ఇలా ప్రెస్ చేస్తే మనకి ఎటువంటి కూడా ఇబ్బంది ఉండదు అన్నమాట. సో ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా చేసుకున్న తర్వాతకి, ఓకేనా, నెక్స్ట్ వర్కౌట్స్ అనేది మనము రివర్స్ లో పడుకోవాల్సి ఉంటుంది. అప్పుడు దాని వర్కౌట్స్ అనేది మనము కంటిన్యూ చేస్తాం, ఓకేనా ఫ్రెండ్స్. మనము ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఈ ఒక పొజిషన్ లో ఉంటే మనం ఏ విధంగా వర్కౌట్స్ చేయాలని చూసుకున్నాం కదా. ఇప్పుడు రివర్స్ లో పడుకున్నప్పుడు మనం ఎలాంటి వర్కౌట్స్ అనేది చేయాలి ఇప్పుడు చూస్తున్నాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, రివర్స్ లో పడుకున్నారు ఇక్కడ అభ్యర్థి అనేది. సో ఇలా పడుకున్నప్పుడు మనము ముందుగా ఏంటంటే మన లెగ్స్ అనేది లెగ్ ఎక్సర్సైజ్ మనము, ఎందుకంటే మనం రన్నింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఈ లెగ్ ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలని ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను. ఎట్ ద సేమ్ టైం చూడండి, ఈ యొక్క పెయిన్స్ అనేవి బాగా వస్తుంది ఇక్కడ మనకి రన్నింగ్ చేసినప్పుడు. ఇక్కడ బాగా పెయిన్స్ రావడం జరుగుతుంది. ఇలా ఇంకో ఈ ప్లేస్ లో అండ్ ఈ యొక్క టాయ్స్ లో చాలా పెయిన్స్ వస్తుంటాయి అన్నమాట. సో మనం దీనికి సంబంధించింది ఏంటంటే మన వర్కౌట్స్ అనేది 100% చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ వర్కౌట్ చేస్తేనే మనకి పెయిన్స్ అనేది రిలీఫ్ కావడం జరుగుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఫస్ట్ లెగ్ ఉంది చూసారా, ఈ యొక్క లెగ్ అనేది మనం ఏం చేయాలంటే ఫస్ట్ మసాజ్ చేయండి, ఓకేనా. ఇలా ఇక్కడ నార్మల్గా ఏంటంటే పుష్ చేయండి, ఓకేనా. ఇలా మొత్తం ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసింది ఏంటంటే ఇక్కడ మొత్తం కూడా మజిల్ ఉంది చూసారా, ఇంకా లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం 2 కూడా ఏంటంటే ఇక్కడ బాగా పుష్ చేయండి. చేసిన తర్వాత ఏంటంటే మీకు ఫ్రీ కావడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ కూడా ఇంకో ఉంది సారా, దీన్ని లైట్కి ఇలా ట్యాప్ చేయండి, ఇలా ట్యాప్ చేసేయండి, ఓకేనా. సో సేమ్ ఇది కూడా. సో నెక్స్ట్ ఇక్కడ ఉంది చూసారా, ఇది కూడా అంతే, ట్యాప్ చేయండి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇవి లైట్ ట్యాప్ చేయండి ఏంటంటే మనకి మజిల్ కొంచెం యాక్టివ్నెస్ లో రావడం జరుగుతుంది. ఇక్కడ చూసారా, ఇది ఈ లెగ్స్ అనేది తీసుకున్నప్పుడు మనం ఇలా తీసుకున్న తర్వాత ఏంటంటే 2 షేక్ చేయాలి, కానీ ఈ లెగ్ అనేది చాలా ఫ్రీగా ఉండాలి. ఫ్రీగా ఉన్నప్పుడు ఏంటంటే ఇది చూడండి, నేను షేక్ చేస్తున్నాను చూసారా, చాలా ఫ్రీగా షేక్ చేయండి. గమనించవచ్చు మనకి ఇక్కడ చాలా ఫ్రీగా రొటేట్ అవుతుంది అనమాట. సో అక్కడికి ఇక్కడ మజిల్ అనేది అప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ కూడా పట్టుకున్నా కానీ లెగ్ అనేది మనకి ఫ్రీ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, సో ఇది కూడా గమనించవచ్చు మీరు 1 by 1 ఒకసారి ఇది చేసిన తర్వాత మనకి లెగ్ అనేది చాలా ఫ్రీగా అవుతుంది అనమాట. సో ఇలా ఫ్రీ అవుతున్నప్పుడు ఏంటంటే మజిల్ ఎక్కడ పట్టుకున్నా కానీ ఇంకా ఇక్కడ పిక్కలు పైకి వస్తే మనకి రన్నింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఈ పిక్కలు అనేవి పైకి వచ్చి పట్టుకోవడం జరుగుతుంది. అప్పుడు మనం ఇలా చేస్తే రిలీఫ్ కావడానికి వీలు ఉంటుంది అన్నమాట. సో చూడొచ్చు మీరు. సో ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటివి చేసేటప్పుడు మీరు గ్రౌండ్లో, ఓకేనా, గ్రౌండ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతోటి ఒక హెల్ప్ తోటి చేయొచ్చు ఇలాంటివి. ఎవరికి కూడా అవగాహన లేకపోతే వాళ్ళతోటి హెల్ప్ అనేది తీసుకోవద్దు. సో చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసిన తర్వాతకి సో చూడండి, ఈ లెగ్స్ ఉన్నాయి కదా, 2 దగ్గర చేయండి. చేసిన తర్వాతకి ఇక్కడ ఉన్నది సార్, ఇలా పెట్టి కొంచెం ప్రెస్ చేయండి, పర్వాలేదు, ఏం ప్రాబ్లం కాదు. సో ప్రెస్ చేయండి, లైట్ ప్రెస్ చేస్తే మనకి ఏంటంటే ఇక్కడ చూసారా, ఇక్కడ ఉన్న మొత్తం కూడా నరాలన్నీ లాగేస్తాయి. ఇంకో ఇక్కడ
ఇక్కడ ఉన్న కూడా మొత్తం నరాలని లాగేస్తుంటవి. సో మనకి రిలీఫ్ అవుతుంది మొత్తం. ఇప్పుడు చెప్పే వర్కౌట్స్ కూడా ప్రతి ఒక్కటి కూడా బాడీ రిలీఫ్, ఓకేనా, పెయిన్స్ మొత్తం కూడా వెళ్ళడానికి. సో మరి ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఎప్పుడు కూడా చేయదు, డైలీ చేయదు, ఓకేనా, మనం కొద్దిగా గ్యాప్ తోటి చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ బాడీ ఉంది చూసారా, ఇక్కడ చూసారా, ఇక్కడ కొంచెం లైట్ ఇట్లా నార్మల్గా ఇట్లా ఏం చేస్తే షేక్ చేసినట్టు చేయండి, ఓకేనా. ఒక మొత్తం ఇక్కడ మజిల్ ఎట్లాంటివి చూసారా, మనం బాగా హ్యాండ్ స్లిమ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒకటి పట్టుకోవడం జరుగుతుంది కొన్నిసార్లు, ఓకేనా, ఈ గుత్తిలో అట్లాంటివి, ఓకేనా. మాక్సిమం అలా ఏం కాదు. సో బట్ ఏంటంటే మనము అన్ని ఎక్సర్సైజ్ చేసుకోవాలి కాబట్టి చెప్తాం అనమాట. సో ఇక్కడ చూడండి, సో ఇలా చేసిన తర్వాత మొత్తం షేక్ చేయండి. సో ఇలా చేసిన తర్వాత అంటే జస్ట్ లైట్ ప్రెస్ చేయండి. అప్పుడు ఏమైందంటే మీ వెనక పట్టుకునే ఉంటుంది సార్, మజిల్స్ ఏమైనా పట్టుకున్నట్లయితే మొత్తం ఫ్రీ అయిపోతాయి. మీరు ఒకసారి ఇది చాలా మంచి ఎక్సర్సైజ్, చాలా మందికి నచ్చుతుంది. ఎందుకంటే ఇక్కడ చెస్ట్ లో కానీ ఇక్కడ బ్యాక్ సైడ్ లో కానీ ఏంటంటే మనకి ఇక్కడ పట్టుకున్నా కానీ ఒక సౌండ్ వచ్చినట్టు ఏంటంటే డివైడ్ అయిపోతుంది అన్నమాట. సో మంచిగా ఉంటుంది ఇది. సో ఇలా ట్యాప్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఓకే, హ్యాండ్స్ ఉన్నాయి చూసారా, ఈ యొక్క హ్యాండ్స్ తోటి మనం ఏంటంటే తీసుకొని ఇలా, ఓకేనా, ఇలా లెఫ్ట్ సైడ్ ఇలా కొంచెం బెండ్ చేయండి, లైట్గా బెండ్ చేయండి, ఓకేనా, లైట్ బెండ్ చేయండి, ఇలా చేయండి. ఇలా ద్వారా ఏమవుతారంటే ఇక్కడ చెస్ట్ దగ్గర ఏమన్నా పెయిన్ పట్టుకున్నా కానీ మనకి రిలీఫ్ అనేది అవుతుంది అనమాట. సో చూడండి, ఇక్కడ మళ్ళీ ఒకసారి రిలీఫ్ చేశాను. చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారా, ఓకేనా, ఇక్కడ ఒకసారి లైట్ ఇక్కడ మసాజ్ చేసినట్టు చేసుకోండి, ఓకేనా. ఇది మనకి జస్ట్ ఒక ఎక్కడైనా మజిల్ పట్టుకున్నట్టే జస్ట్ ఫ్రీ కోసము, రిలాక్స్నెస్ కోసము మాత్రమే ఇలా చేసుకున్నట్టు ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మొత్తం కూడా మనము చూసుకున్నాం కదా. సో ఈ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా మనకి తెలియని చాలా ఉన్నాయి, ఓకేనా, మీకు తెలియని చాలా ఉన్నాయి, నేను చెప్పాల్సినవి చాలా కూడా ఉన్నాయి అనమాట. సో ప్రస్తుతానికైతే మేజర్గా ఇవి అనేది చాలా ఇంపార్టెంట్. మనము రన్నింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాతకి సో వీక్లీ 3 times అనేది ప్రాక్టీస్ చేసుకోండి, ఓకేనా, ఇలా రిలీఫ్ చేసుకోండి, ఓకేనా. మరి డైలీ కూడా చేసుకోవద్దు, ఎందుకంటే మనము చాలా ఎక్సర్సైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది, ఓకేనా. టైం కూడా ఏంటంటే చాలా కొద్దిగా ఎక్కువ తీసుకోవాల్సిన టైం ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి, చెప్పాను కదా లెగ్స్ అనేది ఏ విధంగా ఫ్రీ చేసుకోవాలి, ఓకేనా, దీని గురించి మొత్తం చెప్పాను. బాడీకి సంబంధించి కూడా మొత్తం కూడా ఈ విధంగా రిలీఫ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం వర్కౌట్స్ ఏ విధంగా చేయాలో చూసుకున్నాము, అదేవిధంగా రన్నింగ్ ఏ విధంగా చేయాలో చూసుకున్నాము వేరే వీడియోలు. ఇప్పుడు ఏంటంటే బాడీ పెయిన్స్ అనేది ఈ వీడియోలో మనము బాడీ పెయిన్స్ అనేది ఏ విధంగా రిలీఫ్ చేసుకోవాలో చూసుకున్నాం కదా. సో ఈ యొక్క బాడీ పెయిన్స్ అనేది రిలీఫ్ చేయడం అనేది ఈ విధంగా వర్కౌట్స్ అనేవి ఉంటాయి. దీనికి సంబంధించినవి 100% ప్రాక్టీస్ చేయండి, మీకు ఎలాంటిది కూడా ప్రాబ్లం కాదు. సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.